పాత్రలు కడగడానికి 100 నిమ్మకాయల శక్తి అవసరమా? అవసరం లేదండి. ఈ 3 నిమ్మకాయల శక్తి అయితే సరిపోతుంది. అయితే ఈ నిమ్మకాయలకి కుంకుడుకాయలు కూడా యాడ్ చేయాలి. అదేనండి సోప్ నట్స్ అంటారు కదా! వీటికి మన కిచెన్‌లో దొరికే ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తే మంచి డిష్ వాషింగ్ లిక్విడ్ తయారవుతుంది. హలో అండి! నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుబా వరల్డ్. ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోయే ఈ లిక్విడ్ అబ్సల్యూట్ కెమికల్ ఫ్రీ అండి. మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చూపిస్తాను, ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇది ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు, ఒక 10 రూపీస్ ఇస్తే అలా సోప్స్ వస్తాయి కదా, మాకు అంత టైం లేదు అని అంటూ ఉంటారు. కానీ కొంచెం టైం పెట్టి మనం ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ని మన చేతులతో కాపాడుకుంటాం అనిపిస్తుంది నాకైతే. చెప్పాలంటే మనం అందరం ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాము, అందుకే రోగాలు కూడా ఈజీగా వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకంటున్నానంటే మనం రెగ్యులర్ లైఫ్లో యూస్ చేసే మోస్ట్ ఆఫ్ ది క్లీనింగ్ ప్రోడక్ట్స్ హ్యాస్ కెమికల్స్. అవి మనకి మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా హార్మ్ఫుల్ అన్నమాట. మనం ఇప్పుడు యూస్ చేసే సోప్ నట్స్ కానీ లెమన్స్ కానీ ఇవన్నీ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ అండి. హార్మ్లెస్, టాక్సిక్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ కూడా, అండ్ ఆల్సో ఎకనామికల్ కూడా. ఇంత మంచి ఆప్షన్స్ మన కిచెన్లోనే పెట్టుకొని మనమైతే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే అవి త్వరగా తీసుకొని వచ్చుకొని త్వరగా యూస్ చేసేసుకోవచ్చు, అంత పెద్ద పని ఉండదు కాబట్టి. అందుకే చెప్పాను మనం ఈజీ లైఫ్కి అలవాటు పడ్డామని చెప్పేసి. అందులో నేను కూడా ఉన్నానులేండి. గుర్తొచ్చినప్పుడు మాత్రం దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక 1 మంత్ దాకా వాడతాను. తర్వాత మళ్ళీ నార్మల్గా సోప్స్ తీసుకొచ్చుకొని వాడతాను అనమాట. ఈసారి మాత్రం అలా అనుకోవట్లేదు, అందుకే సోప్స్ కూడా తీసుకొని రాలేదన్నమాట. దీన్నే యూస్ చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసేదైతే ఎక్కువ క్వాంటిటీ ఏం కాదండి, కొంచెమే చేశాను. ఒక 1 వీక్కి తగ్గ చేసుకుంటున్నాను. ఎక్కువ పాత్రలు పడే వాళ్ళకైతే ఒక 4 to 5 డేస్ మాత్రమే వస్తుంది. ఈ లిక్విడ్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేనైతే అరౌండ్ 15 to 20 సోప్ నట్స్ తీసుకొని వాటిలో సీడ్ రిమూవ్ చేసి ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో వేశాను. అలాగే 3 లెమన్స్ సన్నగా చాప్ చేసి దాంట్లో పాటు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండు, 2 గ్లాసెస్ మినరల్ వాటర్ వేసుకొని బాయిల్ చేశాను అనమాట. ఒక 20 to 25 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. సిమ్లోనే బాయిల్ చేసుకోండి. నేను అలా పెట్టి ఇలా పక్కన క్లీనింగ్ చేసుకునే లోపు మొత్తం పొంగిపోయిందనమాట. ఎందుకంటే మూత పెట్టాను కదా. పాల విషయంలో కూడా చాలాసార్లు నాకు ఇలానే జరిగింది. పక్కనే ఉంటాను కానీ పొంగిపోతాయి అనమాట. దూరంగా ఉండి ఇలా పొంగిపోయినా మనకు అంత అనిపించదు, కానీ అదే కిచెన్లోనే ఉండి ఇలా జరిగినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది కదా. నాకు చాలాసార్లు ఇలానే అనిపించింది, పక్కనే ఉండి పాలు పొంగిపోయాయి అని మాత్రం చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాను. మీకు కూడా ఇలా జరిగిందా? జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇది బాయిల్ అవ్వడానికి 20 to 25 మినిట్స్ పట్టిందండి. అంత టైం కూడా పట్టదు కుక్కర్లో వేస్తే. నేను కుక్కర్లో ఎందుకు వేయలేదంటే నా దగ్గర చిన్న కుక్కర్ ఉంది కదా, అది అల్యూమినియం కుక్కర్ అనమాట. మనం బాయిల్ చేసేది సిట్రస్ ఫ్రూట్స్ కదండి. అల్యూమినియం ఎప్పుడైనా లీచ్ అవుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ కానీ అంటే లెమన్, చింతపండు వీటికి లీచ్ అవుతుందన్నమాట అల్యూమినియం అనేది ఫుడ్లోకి. అందుకే ఆ దాంట్లో నేను బాయిల్ చేయలేదు. అల్యూమినియం కుక్కర్స్ కూడా చాలా హార్మ్ఫుల్ అండి మన హెల్త్కి అయితే. దాంట్లో సిట్రస్ ఫ్రూట్స్ అంటే టమాటాస్ కానీ లేదా గోంగూర ఇలాంటివి మనము ఉడకబెట్టడం వల్ల అల్యూమినియం అనేది ఫుడ్లోకి లీచ్ అవుతుందన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీలైనప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే తీసుకోండి. నేను కూడా చాలా రోజుల నుంచి ఒక చిన్న కుక్కర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ది. మీరు ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటే ఏ బ్రాండ్ మంచిదో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ బాయిల్ చేసిన పేస్ట్ అంతా మనం ఒక 10 to 15 మినిట్స్ దాకా చల్లార్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం దేంట్లో అయితే బాయిల్ చేసుకున్నామో అదే గిన్నెలోకి ఇలా పేస్ట్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఆ చింతపండు పిక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ పక్కకు వచ్చేస్తాయి అన్నమాట. మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ అదంతా మనం సింక్లో కడగడం వల్ల సింక్ హోల్కి అడ్డం పడుతూ ఉంటాయి కదా, అదంతా ఉండదన్నమాట. అందులోనూ మనం ప్రిపేర్ చేసుకునేది లిక్విడ్ ఫామ్ కదా, అందుకే నేను స్ట్రెయిన్ చేశాను అనమాట. అందులోకి ఒక 1/2 కప్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాయిల్ చేయాలి. ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు, అది కూడా సిమ్లో. దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే ఆ గిన్నె మాత్రం
చాలా వెడల్పుగా ఉండాలి. వెడల్పుగా ఉంటేనే అది పొంగకుండా ఉంటుంది. చిన్న గిన్నెలో అలా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా పొంగిపోతుందండి. నేను సిమ్లోనే పెట్టాను, కానీ చూడండి ఎలా పైకొస్తూ ఉందో. నేనైతే ఒక 4 to 5 మినిట్స్ ఉంచాను, తర్వాత దింపేసి చల్లారనిచ్చాను అనమాట. ఇదైతే నేను ఆఫ్టర్నూన్ అలా చేశాను. నేను మార్నింగ్ నుంచి పాత్రలు అయితే కడగకుండా అలానే పెట్టాను. యాక్చువల్గా అయితే మార్నింగే వంట చేసిన తర్వాత మా ఆయనకు బాక్స్ కట్టిన తర్వాత కడిగేస్తాను అనమాట. కానీ ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేసుకొని కడగాలి అని చెప్పి నేను అలానే ఉంచాను. ఇప్పుడు ప్రిపేర్ చేసినవి కూడా చాలానే పడ్డాయి. అవన్నీ వేసి ఒకటేసారి దీంతోనే కడుగుదామని చెప్పేసి అలా పెట్టాను. ఇది అలానే వదిలేస్తే చాలాసేపు పడుతుందని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టి చాలాసేపే చల్లార్చాను అనమాట. చల్లారిన తర్వాత దీంట్లో అయితే మనం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే వెనిగర్ ఒక ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. అందుకే ఒక 1/2 కప్ దాకా మనము దీంట్లో వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లో కానీ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తీసుకోవాలి. మీరు ఇంకా ఏ దాంట్లో అంటే స్టీల్ దాంట్లో కానీ అలా అల్యూమినియం దాంట్లో కానీ వేస్తే ఖచ్చితంగా పాడవుతాయి అన్నమాట ఆ పాత్రలు అయితే. నా దగ్గర అయితే ఒక వేస్ట్ బాటిల్ అంటే వేస్ట్ బాటిల్ కాదు, దాని మూత అయితే లీక్ అవుతుందన్నమాట వాటరు. అందుకే నేను దాంట్లో పోసి పెట్టుకున్నాను. దీన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి. ఇక మనం స్ట్రెయిన్ చేసినప్పుడు ఒక పల్ప్ వచ్చింది కదండి, అది చింతపండు గుజ్జు. ఆ గుజ్జుని కూడా మనం పాత్రలు కడగడానికి యూస్ చేయొచ్చు. అందుకే నేను దాన్ని యూస్ చేద్దామని చెప్పేసి వేస్ట్ చేయకుండా వాడుతున్నాను. ఇప్పుడు మీకైతే ఈ లిక్విడ్తో నేను పాత్రలు కడిగి చూపిస్తాను. చాలా నీట్గా వస్తాయండి. మనకి సోప్తో తోమితే అక్కడక్కడ వైట్ కలర్ ప్యాచెస్ లాగా వస్తాయి కదా, అలా ఏం రాదండి. చాలా నీట్గా ఉంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని అయితే మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చు. ఏంటంటే మనం దేవుడి సామాన్లు కడుక్కోవచ్చు, లేదంటే మన సింక్ ట్యాప్స్ కానీ బాత్రూమ్ ట్యాప్స్ కానీ మిర్రర్స్ కూడా క్లీన్ చేయొచ్చండి. మన గ్యాస్ స్టవ్ కూడా కడుక్కోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే నీట్గా వస్తుందండి. ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఆయిల్ గిన్నెలు అలాంటివి పోవేమో అని చెప్పేసి. కానీ నేను వాడేదైతే ప్రతి దాంట్లో గీ వాడతాను కదా, అలాంటి గీ గిన్నెలు కూడా నీట్గా పోతున్నాయి. చూడండి ఆ ప్యాన్ ఎంత డట్టిగా ఉన్నిందో నీట్గా వచ్చేసింది చూడండి. నార్మల్గా డిష్ వాషింగ్ బార్స్తో మనము పాత్రలు తోమినప్పుడు తోమిన తర్వాత వైట్ ప్యాచెస్ ఉంటాయని చెప్పేసి మళ్ళీ మనం తినేటప్పుడు కడుగుతూ ఉంటాము. దీన్ని అయితే అస్సలు కడగాల్సిన పనే లేదండి. ఎంత నీట్గా వస్తాయంటే అంత నీట్గా ఉంటాయి. నేనైతే ఈ ట్యాప్స్ సింక్ కూడా కడిగాను, చూడండి ఎంత నీట్గా వచ్చాయో. నేనైతే ఈ బాస్కెట్ని అమెజాన్లో తీసుకున్నానండి. నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. మొత్తం వాటర్ ఇలా డ్రైన్ అవుతాయి, అందులో బాగా ఆరిపోతాయి కూడా పాత్రలు అయితే. చూసారుగా డిష్ వాషింగ్ లిక్విడ్ చేసుకోవడం ఎంత సింపులో. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.